స్వామీజీ ఇప్పుడు తల్లి అంటే ఇంట్లో ఒక తల్లి విధవరాలైనప్పుడు అంటే ఎవరైనా పండగలకి కానీ పేరంటాలకి కానీ వచ్చినప్పుడు ఆమెకి తప్ప మిగిలిన ముత్తైదువులకి కొంచెం ఇంపార్టెన్స్ ఇస్తారు, డిఫరెన్స్ చూపిస్తారు. అంటే తల్లి తర్వాత ఎవరన్నా అని అంటారు కదా, మరి అలాంటి సందర్భంలో కూతుర్ని కూడా తల్లికి బొట్టు పెట్టనివ్వరు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దీన్ని 2 రకాలుగా డిఫరెన్స్ చేసుకోవాలి తల్లి. ఓకే. ఉదాహరణకు కొన్ని వ్రతాలుంటాయి. హ్మ్. అటువంటి వ్రతాలకు ప్రత్యేకించి సౌభాగ్యవతులైన స్త్రీలకే పెట్టాలన్న నియమం కొన్ని ఉంటుంది. హ్మ్. అటువంటి వాళ్ళకు ప్రత్యేకించి వారి తల్లిగారు ఏమంటారో వారు ప్రత్యేకంగా ఉంటారు. హ్మ్. సందర్భంగా అందరూ కలిసి ఉంటారు. ఉదాహరణకు రేపు సంక్రాంతి వచ్చిందండి. అవును. సంక్రాంతి వచ్చినప్పుడు అందరూ కలిసి ఉంటారు. హ్మ్. అప్పుడు అందరికీ ప్రసాదం పెట్టాలి. అందరికీ అన్నీ ఇవ్వాలి. అటువంటప్పుడు వరుసగా తీసుకోవచ్చు తల్లి. హ్మ్. డిఫరెన్షియేషన్ అనేది వీళ్ళ భావనలో. వ్రతాల సందర్భంలో సౌభాగ్యవతులకే ఇవ్వాలన్న నియమాన్ని ఉద్దేశించి అలా చేస్తారు తప్ప మిగతా సందర్భాల్లో ఏం అలా చేయరు. లేదు. కానీ దాన్ని ఇక్కడ కూడా పాటించేస్తున్నారు ఈ రోజుల్లో. అవును ఓకే. తల్లి. కానీ అంటే హస్బెండ్ చనిపోయిన తర్వాత కూడా చాలా మంది ఇప్పుడు స్టిక్కర్ పెట్టుకోవడం, కుంకుమ పెట్టుకోవడం, బయట సమాజంలో ఆడది ఒక్కతే ఉంది లేదా విధవరాలుగా ఉంది అనేది తెలియకుండా ఉండడానికి సెల్ఫ్ డిఫెన్స్ లాగా దాన్ని యూజ్ చేస్తున్నారు కొంతమంది. ఇంకా తాళిబొట్టు పెట్టుకుంటున్నారు, మట్టెలు కూడా పెట్టుకుంటున్నారు. మరి అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదే సెల్ఫ్ డిఫెన్స్ కోసం బొట్టు పెట్టుకోవడం మంచిదే తల్లి. హ్మ్. విభూతి పెట్టుకోవటం కానీ, హ్మ్. పసుపు పెట్టుకోవటం కానీ, హ్మ్. ఇవన్నీ సెల్ఫ్ డిఫెన్స్ కోసం కుంకుమ పెట్టుకోకూడదంటారా? పెట్టుకోకూడదంటారు. కానీ వీరికి ఇష్టమైతే పెట్టుకోవచ్చు తల్లి. ఓకే. ఆ! అంటే ఇప్పుడు ట్రెండింగ్ ప్రకారంగా ఎలా అంటే, మా వారు చనిపోయినా గానీ నాలోనే ఉన్నారు, నాతోనే ఉన్నారు. ఆయనకి నేను ఇలా ఉంటేనే ఇష్టం, ఆయనకి నేను పువ్వులు పెట్టుకుంటేనే ఇష్టం అంటే మగవారు చనిపోయిన తర్వాత కూడా అలానే వాళ్ళున్నప్పుడు ఎలా అయితే ఉండేవారో, వాళ్ళు లేనప్పుడు కూడా అలానే ఉంటున్నారు. అది అప్పట్లో కొంతమంది తీసుకొచ్చారమ్మా. కొంతమంది వాళ్ళ వ్యక్తిగత సిద్ధాంతాల్ని ఇటు పూర్తి సమాజానికి ఆపాదించారు. అంతే అంటారా? పేర్లు చెప్పనవసరం లేదు. కానీ కొంతమంది వ్యక్తులు తీసుకొచ్చారు దీన్ని. మా హుహు. వారు నేను బ్రతికున్నప్పుడు, నేను చచ్చిపోయిన తర్వాత కూడా అలాగే నన్ను ఉండమన్నారని వాళ్ళ వారు చెప్పారని, హ్మ్. ఆవిడ ఇప్పటికి అలాగే